చీఫ్ గెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లైటనింగ్ ద ల్యాంప్, ఏ వెల్కమ్ సాంగ్ బై శ్రీగా, ఆ తర్వాత కీనోట్ స్పీకర్గా మాట్లాడము, తర్వాత ప్రిన్సిపల్ గారి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత ఆడియన్స్ నుంచి ఒకరొకరు తమ ఒపీనియన్ తెలియజేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే లాంచింగ్ ద QR కోడ్ ఫర్ రిజిస్ట్రేషన్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రిబ్యూషన్. వెబ్సైట్ ఓపెనింగ్ ఉంటుంది. లెటర్ ప్యాడ్ కానీ మెయిల్ ఐడి కానీ కళాశాలకు సంబంధించిన అలంకి సంబంధించిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో వాటిపైన ఒక చిన్న PPT ప్రజెంటేషన్ మేము ఉంచుతాం. ఆ తర్వాత అలంని సెషన్ నుండి మనము ఏ పనులు చేపట్టాము, మన ముందు ఇంకా చేపట్టాల్సిన పనులు ఏంటి, వాటిని కూడా క్షుణ్ణంగా మనం చర్చిద్దాం. అందులో నెక్స్ట్ ఒపీనియన్ ఫ్రమ్ ద అలమ్ని మెంబర్స్, ఆ తర్వాత కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఆ తర్వాత కన్క్లూడ్ ప్రోగ్రామ్ విత్ నేషనల్ యాంథమ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ టుడే. నేటి ఉదయకాలపు సూర్యకిరణాల వెలుతురులో, పచ్చని ప్రకృతిలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఉత్సాహభరిత క్షణాలతో తల్లి బడిలో ఉన్న ఆప్యాయత, అనురాగం, విజయ పరంపర కొనసాగిస్తూ పల్లె పిల్లల్ని హక్కున చేర్చుకుని ఆదరించి విద్యాబుద్ధులు అందించి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇంతింతై వడివిడంతై అన్నట్లుగా 68 వసంతాలు పూర్తి చేసుకుని 69వ వసంతంలోకి అడుగడిగిన శుభ సందర్భంగా నేటి పూర్వ విద్యార్థుల సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన 1956 నుండి 2023 వరకు UGPD మన గిరాజ్ కళాశాలలో చదివిన 67 బ్యాచ్ల విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, కళాశాల సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. హాయ్ మిత్రమా, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎన్నాళ్ళైంది మనమందరం కలుసుకుని. ఎన్నెన్నో ఏళ్ళ తర్వాత తిరిగి ఈ రీతిలో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది కదా. ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, మీ పిల్లల వివరాలు ఏంటి అని ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి పలకరింపులే. మన కళాశాలలో చదివిన రోజుల్లోని స్నేహితులతో గడిపిన మధుర క్షణాలు, జ్ఞాపకాలు, అలనాటి తరగతి గదిలో చేసిన చిలిపి చేష్టలు గుర్తుకొస్తున్నాయి. కళాశాల నాటి తోటి స్నేహితులను చూసినది తడవు ఎంతో ఆనందంతో రోజువారీ వ్యాపకాల్ని మర్చిపోయి పాత మిత్రుల పలకరింపులో అలనాటి జ్ఞాపకాలు స్మరణలో సీతదీరే దృశ్యాలే అగుపిస్తున్నాయి మన సభాస్థలిలో. ఈ జ్ఞాపకాలని ఎవరితో పంచుకోవడం కేవలం భార్య పిల్లలతో తప్ప ఇలాంటి ఎన్నో పంచుకోవడానికి ఈనాటి అపూర్వ కలయిక. 1956 మొదలుకొని 2023 వరకు అంటే దాదాపు 67 సంవత్సరాల బ్యాచ్ల స్నేహితుల అందరూ ఒకే చోట చేరితే ఎంత బాగుండు అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుకుంటాం. అందుకే ఈ యొక్క కలయిక. ఏ బ్యాచ్లో ఏ సబ్జెక్టు ఏ సార్ చెప్పాడో అప్పుడు ఆ తరగతి గదిలో పేలిన జోకులు, పిట్ట కథలు, తగిలిన దెబ్బలు, వివిధ గ్రూపులు చూసిన సినిమాలు, ఇలా ఎన్ని తీపి గుర్తులే. మన గిరాజ్ కళాశాలలో చదివిన విద్యార్థులెందరో రాజకీయ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో మొదలుకొని ఎన్నెన్నో రంగాలలో
శాసించే స్థాయికి ఎదిగారు. మన జ్యోతి కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. అలా వారందరూ నేడు ఇక్కడ ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నారు తెలుసుకోవడానికి ఈ ప్రతి ఒక్కరి యొక్క కలయిక. జీవితంలో మధుర స్మృతులను మిగిల్చుకోవడం కన్నా ఆనందం మరేముంటుంది చెప్పండి. అందుకే ఈ 1956 నుండి 2023 వరకు 67 వసంతాల ఈ అపూర్వ సమ్మేళనానికి కళాశాల ప్రధానాచార్యులు మరి అధ్యాపకులకు నిక్కచ్చిగా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ కళాశాల అభివృద్ధిలో తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మన కళాశాల ప్రధానాచార్యులు గౌరవనీయులు శ్రీ పి రామమోహన్ రెడ్డి గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య స్టేజ్ పైకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి రామస్వామి వచ్చి ఒక పుష్పగుచ్చాలిస్తూ సార్కు స్వాగతం పలవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పల ద్వారా మన కార్యక్రమాన్ని దయచేసి ముందుకు రండి. హలో 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 కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం కార్యక్రమానికి ఇంగ్లీష్ అసోసియేషన్ థ్యాంక్ యూ సార్. మరి పిల్లగాని మా కళాశాల పూర్వ విద్యార్థిగా వచ్చి మా కార్యక్రమం మరి పూర్వ విద్యార్థులు మన ముందు ఉన్నారు. వారిని సాగర్ సార్లను కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి సార్ ఆల్రెడీ మన కళాశాలలో సీనియర్ అధ్యాపకులుగా రిటైర్డ్ అయ్యారు. మరి వేరే కళాశాలలో ప్రిన్సిపల్ గా కూడా వారు కొనసాగారు కాబట్టి వారి గట్టిగా చెప్పడం ద్వారా స్వాగతం పలుకుతాం. ప్రిన్సిపల్ గారు స్వాగతం పలుకుతున్నారు. ఓకే, తర్వాత ఇదే కళాశాలలో చదివి మరి కళాశాల అధ్యాపకుల స్థాయి మీదకి వైస్ ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయిన నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. सरस्वती नमोस्तुते, सरस्वती नमोस्तुते।
చదివిన విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన కళాశాల చదివిన విద్యార్థులందరూ కూడా కళాశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ సమావేశం అనేది మన కళాశాలలో పూర్వం 1956లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది, దాని నుంచి దాదాపు 60 సంవత్సరాల పైన ఈ టైంలో కళాశాల ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది మనకు తెలుసు. మనం ముందు స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ BA BCom కోర్సెస్తో స్టార్ట్ అయ్యింది. తర్వాత BSc కోర్సెస్, అదేవిధంగా PG కోర్సెస్, ఈ విధంగా అంచెలంచెలుగా ప్రతి సంవత్సరానికి ఒక కొత్త కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తూ మనం విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఈ కళాశాలని అభివృద్ధి చెందేటట్టుగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇప్పుడు మన కళాశాలలో దాదాపుగా UG అండ్ PG అంటే 5,000 మంది విద్యార్థులు నిర్వహిస్తున్నారు. ఒక 4,500 వరకు డిగ్రీ విద్యార్థులు ఉన్నారు. కాంబినేషన్స్ దాదాపు మనకు ఒక 40 నుంచి 50 కాంబినేషన్స్ ఉన్నాయి. కొత్త కోర్సులు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త కోర్సులు మనం ప్రవేశపెడుతూ విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా మనం తీసుకొస్తున్నాం. అదేవిధంగా PG కోర్సెస్లో కూడా మన PG కోర్సెస్లో కూడా ఆల్ సబ్జెక్ట్స్ దాదాపు 10 కోర్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మన బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఉందో ఆ ఓల్డ్ బిల్డింగ్ నుంచి కూడా మనం స్టార్టింగ్ నుంచి కూడా అకామిడేషన్ కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా షిఫ్ట్ సిస్టమే నడుస్తుంది. ఎందుకంటే రూమ్స్ అంతమందికి సరిపోతలేదు కాబట్టి షిఫ్ట్ సిస్టమే నడుస్తుంది. ఈ మధ్యలో వచ్చిన కొత్త బిల్డింగ్ కూడా దాదాపు 26 రూమ్స్ 22 తర్వాత మనం అది మన కాలేజీ అక్యుములేటెడ్ ఫండ్స్తో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కమిషనర్కి రిప్రజెంటేషన్ చేసి మాకు లాభపడేది అంటే మన డబ్బులు మన దగ్గరలో సేవ్ అయిన డబ్బులు ట్యూషన్స్ ఫీజు ద్వారా ఫీ రియంబర్స్మెంట్ ద్వారా వచ్చే డబ్బుల్ని మేము యూటిలైజ్ చేసుకుంటామని దాంట్లో పర్మిషన్ తీసుకొని మనం కట్టడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా స్టూడెంట్స్కు క్లాసెస్ పుస్తకంగా సరిపోతుంది. అది షిఫ్ట్ సిస్టంలో ఇంకా మనకు పూర్తిగా డే సిస్టంలో జరపాలంటే ఇంకా దాదాపు ఒక 40 to 50 రూమ్స్ అవసరం. పాత బిల్డింగ్ ఇప్పుడు ఆల్రెడీ మనకు వర్షాకాలం వస్తే నీళ్లు కాపుతా ఉంటాయి. దానికి రెనోవేషన్ చేద్దామన్నా రెనోవేషన్ కూడా అయ్యే పరిస్థితిలో లేదు. ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పార్షల్ డిస్ట్రక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఉన్న దాంట్లో మనం విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా మనం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు మన కళాశాల కళాశాల తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి నేమున్న కళాశాల. ఇప్పటికీ మన తెలంగాణలో కూడా నంబర్ 1 స్థానంలో ఉంది మన గుజరాత్ కళాశాల. అడ్మిషన్స్ పరంగా అయినా రిజల్ట్స్ పరంగా అయినా మన కళాశాల అన్నింటిలో ముందే ఉంటుంది. స్పోర్ట్స్ పరంగా కూడా విద్యార్థులు మన కళాశాలలో చదివే విద్యార్థులు చాలా మంది స్పోర్ట్స్లో నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. తర్వాత మన కోర్సెస్ వస్తే
ఎవ్రీ ఇయర్ కూడా మనం కొత్త కోర్సులు పెడుతున్నాం, స్ట్రెంత్ పెంచుతున్నాం. కానీ మనకు ఫిజికల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి మనకు తక్కువగా ఉన్నాయి. దానికి మనం గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. కానీ మనకి అందరికీ తెలుసు, హైయర్ ఎడ్యుకేషన్లో ఏ గవర్నమెంట్ వచ్చినా అంత ఈజీగా చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా స్కీమ్స్ చేయబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువనే డెవలప్మెంట్ ఉంది. సో మనం ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే, సరే మనం 50 సంవత్సరాల నుంచి మరి ఈ కళాశాలలో చదివి మంచి పొజిషన్స్లో వర్క్ చేస్తున్నాం. సో మన కళాశాలని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఈ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా సలహాలు తీసుకొని మరి ఏ విధంగా డెవలప్ చేద్దాం, మనం ఇంటర్నల్గా కొన్ని డెవలప్ చేసుకోగలిగితే కొన్ని మనం గవర్నమెంట్ ద్వారా మనం సంపాదించవచ్చు. సో దాని ఉద్దేశం పెట్టుకొని మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 56 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30,000 ఎక్కువ స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి అయితే ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1000 మంది మన కళాశాల నుంచి పాస్ అవుతున్నారు. 1000 మంది పాస్ అవుతున్నారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉంటేనే మనకి 10,000 అవుతుంది. ఇక ప్రీవియస్ 56 నుంచి అంటే అప్పుడు సీట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత తక్కువైనా మొత్తం మీద దాదాపు 30 నుంచి 40,000 మంది విద్యార్థులు మన కళాశాల నుంచి పాస్ అవుతాయి. వివిధ బిజినెస్లో కానీ, గవర్నమెంట్ జాబ్స్లో కానీ, ప్రైవేట్ జాబ్స్లో కానీ స్థిరపడి ఉన్నారు. సో మనం ఒకసారి కలిసి మన కళాశాలకు ఉపయోగపడేటట్టుగా డెవలప్ చేయడానికి మనం ఎటువంటి కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమావేశం వచ్చినందుకు మన పూర్వ విద్యార్థులందరూ కూడా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కళాశాలలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కూడా మీకు పీపీటీ ద్వారా మాకు చూపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ఈ పూర్వ విద్యార్థుల ఒపీనియన్స్ మీరు చేస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతామనే దాన్ని ఆధారపడుతుంది. సో ఈ కళాశాల చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కళాశాల డెవలప్మెంట్కు సహాయపడతారని. కళాశాల 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కళాశాల 2018 వరకు మనకు అలమ్నీ అసోసియేషన్ అనేది లేకుండా ఉండింది. మరి 2018లో నేను మెట్పల్ నుండి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడ 2018 సెప్టెంబర్ 25 చెప్తున్నారు మనకు న్యాక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి ప్రిన్సిపల్ గారు దుబారాజు గారి యొక్క ప్రోత్సాహంతో మరి కళాశాలలో మనకంటూ ఒక అలమ్నీ అసోసియేషన్ ఉండాలి, దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి, దానికి న్యాక్లో మన 50 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి టేకప్ చేసి మరి వీళ్ళంత త్వరగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసినట్టయితే మన కళాశాలకు ఉపయోగపడుతుంటే అప్పుడున్న కమిటీతోటి బాడీ ఏర్పాటు చేసి మరి కళాశాల మనలో 2018లో అలమ్నీ అసోసియేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. Dear esteemed alumni, as a proud members of Gujarat Government College Autonomous family, we have not only benefited from its achievement, academic excellence, but also forged lifelong direction and memories within its walls. It's our turn to give back. We urge you to join hands in supporting our alma mater's growth and development through generous donations. Your contribution will significantly impact the college's infrastructure, faculty development, and student welfare initiatives. By shouldering this social responsibility, we can enhance facilities for future generation, foster research and innovations.
Your investment will nurture talented minds, shape leaders, and strengthen our college reputation. We invite you to pledge your support, no matter how big or small, and be part of this transformative journey. Together, let us pay it forward and ensure Jugaad Government College Autonomous Nizamabad continues to thrive and inspire excellence. Now we are going to launch a program which will be related to our launching the QR code for contribution and launching the QR code for registration, launching the website, launching of letterpad and mail ID, and PPT with photos and videos. Whatever work have been done earlier for the last 7 years, we are going to put forward before you. So let us have a chance to inaugurate this session with the guest. Thank you, sir. మనం ఈ కార్యక్రమం భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ మరియు కంట్రిబ్యూషన్ లెటర్ ప్యాడ్ కోడ్లను మనం ఆవిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నాం. Sir, today, please, better than minutes. కళాశాల ఏం చేసిన ఒకసారి మనం పీపీటీ ద్వారా కళాశాల అలమ్ని పూర్వ విద్యార్థుల సహకారంతో మనం ఏమేమి పనులు కంప్లీట్ చేశామో మిషన్ హ్యాపీ హిస్టరీ ఆఫ్ ద కాలేజ్ మీకు అందరూ తెలిసేది ఫస్ట్ ఏదైతే ఉందో అది 1956 లో మనం గిరణ్ పాండే గారు 51,000 డొనేషన్తో గవర్నమెంట్ అలమ్ని అనేది స్థాపించడం జరిగింది. ఈ యొక్క కమిటీతో అప్పుడున్న ప్రిన్సిపల్ గారు దుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతాజీ గారు ప్రెసిడెంట్గా, కె మసూద్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా, నేను జనరల్ సెక్రటరీగా, డాక్టర్ వై వెంకటేశ్వర గారు జాయింట్ సెక్రటరీగా, టి దేవన్న గారు ట్రెజరీగా, ఈసీ మెంబర్గా శ్రీమతి పి లత గారు, ఈ మరో ఈసీ మెంబర్గా శ్రీ లింగన్న గారు. మీ కమిటీ తోటి మనం 2018 లో అలమ్ని సెషన్ ఏర్పాటు చేశాం. ఈ అలమ్ని సెషన్ లో ముఖ్యంగా మరి నేను ఎప్పుడైతే 2018 లో ఈ కళాశాలకు వచ్చిందో మరి సార్ యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క ప్రోత్సాహంతో కళాశాల మనం అనాలని మొట్టమొదటిగా ఈ యొక్క సెక్రటరీగా నేను నిర్వహిస్తున్నాను. ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలలో తర్వాత దుబ్బారెడ్డి సార్ రిటైర్ అయిన తర్వాత డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో కూడా కళాశాల ముందుంది. ఆ తర్వాత ప్రస్తుత ప్రిన్సిపల్ గవర్నర్లు డాక్టర్ కె రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కళాశాల ఇంకా పురోగతి కావాలి. ఈ కళాశాలలో మనము ఈ యొక్క చాలా ప్రాజెక్ట్స్ మనం చేపట్టినాం. అందులో 2018 లో 20/80 ఫీట్స్ తోటి పార్కింగ్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాన్ని చూస్తాము. అది 2 lakhs తోటి ప్యూర్లీ అలమ్ని అసోసియేషన్ ఫండ్ తోటి ఏర్పాటు చేశాం. ఆ తర్వాత సెకండ్ 2020 లో 20/100 దాదాపుగా 2000 ఫీట్ స్క్వేర్ యార్డ్స్ తోటి 2.5 lakhs తోటి ఇంకో పార్కింగ్ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత చివరిగా 1975 to 78, 78 to 81 రెండు బ్యాచ్ల యొక్క సహకారంతో దాదాపుగా 20 నుంచి 150 ఫీట్ల అంటే దాదాపుగా 3000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో 5.5 lakhs తో ఇంకో షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 1975 to 81 యొక్క బ్యాచ్ యొక్క సహకారం చాలా ఉంది. కళాశాల ముందు వెళ్ళడంలో వారు ఈ ఇయర్ కూడా డిసెంబర్ 22 నాడు వారు అల్లుని గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఒక 3 lakhs వరకు అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసి గోల్డ్ మెడల్ అన్ని సబ్జెక్టులో గోల్డ్ మెడల్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత దుబ్బారెడ్డి గారు 2018 లో ఉన్నప్పుడు ఈ కళాశాలలో మొట్టమొదటిగా ఈ యొక్క అలమ్ని అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఇప్పుడున్న ప్రిన్సిపల్ పి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా మీ అందరి సహకారంతో మనం ఈ నవంబర్లో కళాశాల బ్యాంకు వెళ్తుంది. కాబట్టి అందరి సహకారం మనకు కావాలి. దీంట్లో మనం ఆల్రెడీ మెయిల్ ఓపెన్ చేయడం జరిగింది, వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం, అవన్నీ కూడా మీకు ఆల్రెడీ QR కోడ్ రూపంలో అక్కడ ఉన్నాయి. అప్పుడున్న కమిటీ మెంబర్స్ ఇప్పుడు సార్ చైర్మన్ వ్యవహరిస్తున్నారు, ప్రెసిడెంట్ గా నేతాజీ సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్, జనరల్ సెక్రటరీగా నేను వ్యవహరిస్తున్నాను. తర్వాత మసూద్ రెడ్డి సార్
టి దేవన్న గారు ట్రెజరర్, తర్వాత జాయింట్ సెక్రటరీగా వేణు ప్రసాద్ గారు, డాక్టర్ పి లత గారు ఈసీ మెంబర్గా, డాక్టర్ జి లింగన్న గారు ఈసీ మెంబర్గా వ్యవహరిస్తున్నారు పర్సనల్ కమిటీలు. మన రిజిస్ట్రేషన్ 15/9/2008 ఇదే మంత్లో 2018లో దాదాపు 6 years బ్యాక్ మనం ఈ అలమ్నై సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఉంది, దాన్ని మనం క్యూఆర్ కోడ్ గా కన్వర్ట్ చేసాము. ఆ క్యూఆర్ కోడ్ మనం ఒకసారి స్కాన్ చేసినట్లయితే మీరు దాంట్లో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది మనం కళాశాల యొక్క సర్టిఫికేట్ 2008 ఏదైతే మన అలమ్నై సెషన్ నుంచి మనం ఏర్పాటు చేసామో ఆ సర్టిఫికేట్ అప్పుడున్న ప్రిన్సిపల్ గారు రిప్రజెంటింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత దీనికి మనం జాయింట్ అకౌంట్ నుండి ఒకటి అకౌంట్ నెంబర్ ఉంది, మరి కళాశాల ప్రిన్సిపల్ గారు పేరు మీద మరియు జనరల్ సెక్రటరీ పేరు మీద జాయింట్ అకౌంట్ ఉంటుంది. ఏదైతే మీ క్యూఆర్ కోడ్ ఆల్రెడీ ఏర్పాటు చేసి మనం లాంచ్ చేసామో ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్కి చేరుతాయి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా చెక్ రూపంలోనే మనం ఖర్చు పెట్టడానికి ఉంటుంది. కాబట్టి మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా కళాశాలలో ఉంది. ఒక 1 రూపీ కూడా మిస్యూజ్ కావడానికి అవకాశం ఉన్నది. మనం ఆల్రెడీ చెక్ బుక్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి దాన్ని ప్రతిరోజు రియల్ కూడా మనము అకాడమిక్ ఆడిట్ లో కూడా దాన్ని ఉంచుతున్నాం. ఇదేంటో ఈ స్కాన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అలమ్నీ మెంబర్స్. దీన్ని మనం ఒకసారి స్కాన్ చేసినట్లయితే మీ పర్టికులర్స్ అన్ని వస్తాయి. మీ పేరు, మీ చదివిన ఇయర్, మీ గ్రూప్, మీడియం ఏ మీడియం లేదు, యూజా మీడియా, మీ పర్మనెంట్ అడ్రస్, మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్లు టోటల్ గా ఉంటాయి. దాంట్లో మనం స్కాన్ చేసి మనం రిజిస్ట్రేషన్ అవుతాం. అది పర్టికులర్స్ అని మన ఫ్యూచర్ లో మీ బ్యాచ్లలో మీరు ఏ బ్యాచ్ లో చదివారో ఆ బ్యాచ్ లో మీరు వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేసి ఫర్దర్ లో ఫ్యూచర్ లో కూడా మరి ఇంకా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలి. ఈ యొక్క ప్రైమరీ స్టేజ్ మనకు వీళ్ళందరినీ మనం 60 బ్యాచ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రాథమికంగా అందరూ కలిసి మీ బ్యాచ్లో వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి తర్వాత కళాశాల అభివృద్ధితో తోడ్పడడానికి ఆ అదృష్టం మా కమిటీ కలిగినందుకు మరి దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ప్రైడ్ ఆఫ్ అవర్ అలమ్నీ అందరి పేర్లు రాయడం కుదరదు కాబట్టి మెయిన్ గా కొందరు పేర్లు మంచిగా రాస్తాం, అన్యతగా భావించవద్దు. శ్రీ పి సత్యనారాయణ గారు ఎక్స్ మినిస్టర్గా చేశారు. సంతోష్ రెడ్డి గారు కూడా ఫార్మర్ మినిస్టర్గా చేశారు. మన కళాశాల విద్యార్థులే వీళ్ళంతా. మండ వెంకటేశ్వరరావు గారు కూడా ఫార్మర్ మినిస్టర్గా చేశారు. పి సోషల్ రెడ్డి గారు ఫార్మర్ మినిస్టర్, ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎండల లక్ష్మీనారాయణ గారు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే మన కళాశాల విద్యార్థి. శ్రీ విని గౌడ్ గారు కూడా ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఉన్న బి మహేష్ గౌడ్ గారు కూడా టీడీపీసీసీ ప్రెసిడెంట్ గా రీసెంట్లీ వారు ఎన్నుకోవడం జరిగింది. దాదాపుగా వెంకటరావు గారు కూడా జడ్పీ చైర్మన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. గడుపు నల్లగారి గారు కూడా ఎక్స్ డీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఎం దేవేంద్ర గుప్తా గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కూడా వ్యవహరించారు. వీళ్ళంతా మన కళాశాల విద్యార్థులు కావడం మన గర్వకారణం. మనం చూసినట్టయితే ఇక్కడ వినోద్ కుమార్ అగర్వాల్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. అమ్మనీష్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా మన కళాశాల విద్యార్థి. చిరంజీవి సార్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, మరియు జగదీశ్వర్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్. శ్రీ ఫహీం అహ్మద్ గారు ఐపీఎస్ ఆఫీసర్. శ్రీ మదన్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్. చంద్రకాంత్ కొక్కటే గారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ. ఆర్ సాయిబి గారు ఫార్మర్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ. ప్రొఫెసర్ డి హర్షవర్ధన్ గారు ప్రొఫెసర్ అట్ బీసీఎం హాస్టల్ యూఎస్ఏ యూనివర్సిటీ. వీటే కాకుండా సీనియర్ ప్రొఫెసర్స్, లాయర్స్, ఫిలాంథ్రపిస్ట్, గ్రూప్ 1 అండ్ గెస్టెడ్ ఆఫీసర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే చాలా మంది ఉన్నారు. మనకి ఎన్సీసీ క్యాడెట్స్ స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి దాదాపు ఎస్పీలుగా, డిఎస్పీలుగా, ఎస్ఐసిఎల్గా మరి ఏ టౌన్ కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అథ్లెట్స్ చూసినట్టయితే స్పోర్ట్స్ మెన్ లో మరి మన కళాశాల నుండి నేషనల్స్, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే మన కళాశాల యొక్క చాలా గొప్ప చరిత్ర ఉంది. మరి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క గ్రూప్ లో ఇంక్లూడ్ చేయడానికి మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ నేమ్స్ ఇస్తే మనం అడిషనల్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫారెన్ కంట్రీస్ లో ఎవరన్నా యూకే కానీ, యూఎస్ఏ కానీ, లండన్ లో కానీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లో చాలా మంది మన కళాశాల చెందిన వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్టికులర్స్ కూడా మనం ఎట్లయితే కళాశాల వెబ్సైట్ లో వాళ్ళ నేమ్స్ మనం రిజిస్టర్ చేద్దాం. ఆ తర్వాత అలమ్నీ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ మనం ప్రతి 3 months ఒకసారి జనరల్ గా ఏర్పాటు చేసుకుంటాం. దీంట్లో సపరేట్ గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో మనం సిగ్నేచర్స్ ఉంటాయి. మనం కొన్ని ఇప్పటి వరకు ఒక 10 మీటింగ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు జరిగే యొక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా దాంట్లో భాగమే. మన జనరల్ బాడీ మీటింగ్ లో ఇంతకుముందు ఈ యొక్క పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1975 to 78, 78, 81 బ్యాచ్ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మనం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఓపెన్ చేసుకున్నాం. ఈ కళాశాల యొక్క లోగో
మనం ఒక స్టూడెంట్గా కళాశాలలో ఎంటర్ అవుతాం, తర్వాత అలమ్నీగా మారుతాం, సొసైటీలో సబ్మిట్ చేయడానికి మనం ముందుకు వెళ్తాం. ఈ యొక్క మనం జనరల్గా మెంబర్షిప్ పర్టికులర్స్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్ 5000 పెట్టాం, జనరల్ రిజిస్ట్రేషన్ 1000 పెట్టాం, అన్ని ఎంప్లాయీస్ రేట్స్ యొక్క 500 రూపీస్ వరకు పెట్టడం జరిగింది. ఇది మన కళాశాలలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన షెడ్. కింద ఉన్న ప్లేస్ను పైన ఉన్న లెక్చరర్స్ అందరూ అలాంటి మెంబర్స్ అందరూ మనం సెలెక్ట్ చేసాం. అది ఆ విధంగా పైన షెడ్ లాగా తయారై లాస్ట్ చివరి ఫామ్ ఆ విధంగా ఏర్పడింది. ఇది పార్కింగ్ షెడ్ నెంబర్ 2. ఇది దీన్ని కూడా మనం అలమ్ని నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మనం కళాశాలలోకి మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ అలమ్ని అసోసియేషన్ 1975 to 81 బ్యాచెస్ ఏవైతే 2 బ్యాచెస్ ఉన్నాయో 5.5 lakhs తోటి వీళ్ళు 2022లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం కళాశాల అలమ్నిలో ఇవన్నీ ఏదైతే మనం ఇంతకు చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇవన్నీ కంట్రిబ్యూషన్స్. అందులో భాగంగా నెక్స్ట్ అందులో దీని తర్వాత ఓకే సింహాచలాచారి గారు 1966 to 69 బ్యాచ్. వీరు ఒక 1 lakh రూపీ మనకు గోల్డ్ మెడల్ కోసము మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు మనకు కళాశాలకు అందించారు. ఆ తర్వాత డాక్టర్ బి నాగరాజు గారు రిటైర్డ్ లెక్చరర్, ఇంతకు మనం స్టేట్మెంట్ సాధించాము. 50,111 rupees towards the meritorious students of botany department. Then Sri Venkateshwara garu presenting donated at 15,001 rupees towards the presenting gold medal. ఇది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అందిస్తున్నారు. తర్వాత మన రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ కె దుబారాజే గారు మీరు కూడా 25,000 రూపీస్ ఆ యొక్క మెరిటోరియస్ స్టూడెంట్స్ కు ఫిజిక్స్లో వాళ్ళు అందజేయడం ముందుకొచ్చారు. ఆ తర్వాత అలాగే స్టాఫ్ మెంబర్స్ ఈ యొక్క కాంపిటేటివ్ బుక్స్ కోసం దాదాపు 60,000 రూపీస్ తోటి సెంట్రల్ లైబ్రరీకి మనం బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అలాగే శ్రీ రాజారాం గారు 30,000 రూపీస్ డొనేట్ చేశారు మీరు బిజినెస్ డిపార్ట్మెంట్ లో గోల్డ్ మెడల్ కోసం. అలాగే శ్రీ బిబి చారి గారు 32,000 రూపాయలు మీరు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఎవరైతే టాప్ వస్తున్నారో వారి కోసం డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ రామేశ్వర రెడ్డి గారు 83 బ్యాచ్ మీరు 15,000 డార్క్ లో సైంటిస్ట్ గా వ్యవహరించారు రిటైర్డ్. మీరు 50,000 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో వారు అందజేయడం జరిగింది. అలాగే శ్రీ డి ఉమాపతి గారు రిటైర్డ్ లెక్చరర్స్ donated 25,011 rupees towards the presenting gold medal to the meritorious students of the chemistry. నెక్స్ట్ మన 2018 లో మరి 2023 లో ఈ పైన కూడా మనకు అమౌంట్ రావడం జరిగింది. అసలు ఈ యొక్క చాలా యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ మెంబర్ గా ఉన్నాము. ఈ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కూడా మనం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కూడా మనం ప్రొఫెసర్స్ బయట వేరే వేరే కాలేజీలకు రిసోర్స్ పర్సన్ గా వెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ జాబ్ డ్రైవ్స్ ఫర్ ద స్టూడెంట్స్ కోసం మనం జాబ్ డ్రైవ్ ఏర్పాటు చేశాం. ఈ యొక్క గ్రీన్ ప్లాంటేషన్ కూడా అలమ్ని స్టూడెంట్స్ మనం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్స్టెన్షన్ అండ్ అవుట్రీచ్ యాక్టివిటీస్ కనెక్టెడ్ బై ద కాలేజ్. కాలేజీలో చాలా వివిధ రకాలుగా ఏర్పడిన కార్యక్రమాల్లో అలమ్ని మెంబర్గా మనం అంత సహాయ సహకారాలు అందిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మనకు లెటర్ ప్యాడ్. దీన్ని మనం ఆల్రెడీ రిసిప్ట్ ఏదైతే ఉందో మనం అమౌంట్ ఇట్లా పే చేస్తే రిసిప్ట్ రూపంలో మనం ఇస్తాం. దీనికంటే ఓకే థ్యాంక్ యూ. ఇది మన క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ రైట్ సైడ్ అయిపోయి ఇది కంట్రిబ్యూషన్ మనం కళాశాలకు మనం ఎవరు ప్రోత్సహించడానికి వారు మనం వీళ్ళంతా కొద్దిగా సహాయం చేసినట్టయితే రానున్న రోజుల్లో మన కళాశాల అభివృద్ధిలో ఇంకా ముందుగా ఇప్పుడు మీరు వచ్చిన బ్యాచ్లు ఎవరుతున్నారో మేము ఈ బ్యాచ్ యొక్క నంబర్స్ అన్ని తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మీరు ఒక డేట్ నిర్ణయించినట్టయితే ఆ డేట్ మనం ఫిక్స్ చేసి ఈ 75 to 81 బ్యాచెస్ ఏవైతే 2 బ్యాచెస్ ఉన్నాయో ప్రతి ఇయర్ వాళ్ళు అలమ్ని పెట్టి మన కళాశాలలో పెట్టుకోవాలనుకుంటారు. పెద్ద మొత్తంలో 150 మెంబర్స్ దాకా. అదేవిధంగా మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా చేసినట్టయితే కళాశాల అభివృద్ధిలో మన వంతు సహాయ సహకారాలు అందించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కళాశాల గురించి 26 నుంచి 66 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 10 years గ్యాప్ 1950లో మన కళాశాల స్టార్ట్ అయింది. 66 మధ్యలో చదివి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరుంటే దయచేసి ముందుకు రావాలి. తర్వాత 1967 to 77 బ్యాచెస్ చదివిన వాళ్ళు ఎవరు లేదా సరే శ్రీ రాజేంద్ర రెడ్డి గారు and other universities, lecturers and my dear students.
నేను 73 నుంచి 76 ఇక్కడ డిగ్రీ చేశాను, బిఎస్సీ బిజినెస్. నేను ఫస్ట్ ఇయర్లో చదివినప్పుడు అస్తావ్యస్తంగా ఉండే కాలేజ్. అప్పుడు నలభై పెట్టిన ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ ఉండే ఇష్టాన్ని చెప్పరాదు. 75 ఏప్రిల్ నుంచి జగన్మోహన్ రెడ్డి అనే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఇక్కడ వైస్ ఛాన్సలర్ వచ్చి నుంచి ఎంత స్ట్రిక్ట్ అయినంటే ప్రిన్సిపల్ వరణాలకు వస్తే ఎవరు జరగకపోతుండే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ పరిగెత్తింది. జస్ట్ అదే ప్రిన్సిపల్, అదే కాలేజ్, అదే విధానం. పైనుంచి ఒక స్కూల్ ఫిట్ అయితే ఇక్కడ మొత్తం డిసిప్లిన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గిరిరాజ్ కాలేజీలో చదివి బయటకు వచ్చినట్టు డెఫినెట్గా మనకు ఒక మంచి పేరు ఉంటుంది. గిరిరాజ్ కాలేజీలో కాపీ జరగాలి పక్కన చిన్న 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 చిట్టి తగ్గినా కానీ మా లెక్చరర్స్ ఏమో వెళ్ళదు. ఎంత రికమెండ్ చేసినా కానీ అదంతే బుక్లు గుర్తు. అలాంటి డిసిప్లిన్ కింద నేను వచ్చాను. ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, మళ్ళీ నేను వరకు పూర్తిగా మారిపోయాను. అలాగా 2005లో ఇక్కడికి ప్రమోషన్ మార్చాను ఢిల్లీలో లెక్చర్గా. వచ్చినప్పుడు 5లో అండ్ 10లో ల్యాక్ జరిగింది. 5లో 10లో ల్యాక్ జరిగింది. అప్పుడు అల్యూమినియం ఉండేది. మేము 5 to 10 మధ్యలో క్యాంటీన్ పెట్టించాము. క్యాంటీన్ రేకులు వేసాము. ఇప్పుడు క్యాంటీన్లో పిల్లర్ సెక్షన్ ఆల్రెడీ ఎప్పుడన్నా మనం స్లాబ్ వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో పిల్లర్స్ వేసాము. కాబట్టి ఈ నెక్స్ట్ రెండు స్వామి నెక్స్ట్ దాని మీద ఏమైనా స్లాబ్ వేసే ప్రయత్నం చేయండి. దాన్ని కూడా కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. ఆ షెడ్ కట్టేయడం అలాంటి ఒక తిరుపతి 75-82 బ్యాచ్ అది నడుస్తుంటుంది. అది మళ్ళీ డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మందమైన ఇలాంటి కాలేజీలో డిసిప్లిన్ చాలా ఉంది. ఇక్కడ నేను చదివినప్పుడు 73లో సక్సెసర్ లిస్ట్లో డిపార్ట్మెంట్ సక్సెసర్ లిస్ట్లో థర్డ్ ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండే. నేను వచ్చి అదే సక్సెసర్ లిస్ట్లో నాకు 10th పేరు ఉంది. 10th మేనేజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్న సక్సెసర్ లిస్ట్. I am proudly saying that I am student of this college, became lecturer, became head of department of the zoology department. During my tenure only, MSc was started and still continuing. So several branches left. 19 batches writing in MSc. Inni batches uన్నా కానీ మాకు ఫ్యాకల్టీ మెంబర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కానీ వస్తారు. వాళ్ళు అవర్నెస్ వెళ్ళిపోతారు. జస్ట్ ఫోకల్టీ అన్న అడ్మిట్కి కష్టం ఉంది. నెలకు సంవత్సరం 60 మంది బయటకు వస్తారు కానీ డోంట్ గెట్ ఈవెన్ 6 people as a lecturers here. నెక్స్ట్ అన్ని కంట్రిబ్యూషన్స్ చూస్తాం. మేము ఆల్రెడీ పెళ్ళి ఉన్నప్పుడు గోల్డెన్ జూబ్లీ ఇక్కడ సెలబ్రేట్ చేసాం. చాలా పెద్ద మొత్తంలో కొన్ని లక్షలు ఖర్చు అయ్యి చాలా మంది కంట్రిబ్యూట్ చేశారు. అయినా అప్పుడు యాక్టివ్ ఉన్న అల్యూమినియం గ్రూప్లో నేను రిటైర్డ్ అయిపోయినప్పుడు పేరెంట్కి హ్యాండ్ అవుట్ చేశాను. అది ఎప్పుడు తెలియదు. అది రిజిస్టర్ చేయాలి. ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశానికి కార్యక్రమానికి తెలుసుకోలేసిన పెద్దలకు, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు, నా తోటి సహచరులకు, అప్పటి మిత్రులకు, నా పేరు కోనేరు సాయిలు. కోనేరు సాయి కుమార్ మీద మార్చబడింది. 1983లో ప్రథమ సంవత్సరం, 84-85లో ఫైనల్ ఇయర్, 83లో నేను కళాశాలలో విద్యార్థి బిఏలో అడ్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. లిస్టులో పేరు వచ్చింది, మెరిట్లో వచ్చింది, తర్వాత రిజర్వేషన్ కోటాలో వచ్చింది. అడ్మిషన్ తీసుకున్నామని సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని కళాశాల యొక్క మెట్లెక్కి ప్రిన్సిపల్ గారి వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ గారు అడ్మిషన్ చేసుకునే వ్యక్తి, సార్ మీ యొక్క అడ్మిషన్ ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మన్నారు లోపలికి అని చెప్పారు. నేను సార్ నాకు అడ్మిషన్ కావాలి, నాకు లిస్టులో పేరు వచ్చింది అని అంటే, నీ అడ్మిషన్ నా చేతుల్లో లేదే, నీ అడ్మిషన్ ఎస్పీ గారి చేతుల్లో ఉందని చెప్పి. ఎస్పీ గారు సార్ అని అంటే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, ఆయన నీకు అడ్మిషన్ ఇవ్వాలి అని. లేదు సార్ ఎక్కడ అడ్మిషన్ అనేది కళాశాల ప్రిన్సిపల్ గారు ఇస్తారు, మరి ఎస్పీ గారికి కూడా మీరు ఎప్పటి నుంచి ఎవరైతే నాకు తెలుసు సార్ అంటే, ఎందుకు మరి నాకు అడ్మిషన్ ఎలా తీసుకోవాలని చెప్పాలి సార్ అంటే,
తెల్ల పేపర్ తీసుకొని సార్ నాకు లిస్ట్లో పేరు వచ్చింది, యాజ్ పర్ మెరిట్ తర్వాత యాజ్ పర్ రిజర్వేషన్ కోటాలో నాకు వచ్చింది అని చెప్పాను. తెల్ల పేపర్లో ఎందుకు రిజర్వ్ చేస్తున్నారో చెప్పానంటే యాజ్ పర్ రిజెక్టివ్ గారు ఎస్పీ గారి ఆర్డర్స్ అని దాని మీద రాశారు. ఆ చిట్టి తీసుకెళ్ళి అప్పుడు హైకోర్టులో భుజాదార్థం గారు కన్నా అడ్వకేట్ ఉంది, వారికి ఇస్తే వారు రిటేశారు. తెల్లారి బెంచ్ మీదకి వచ్చింది. ముగ్గురు ధర్మాసనం ఉన్నటువంటి హైకోర్టు బెంచ్ విచారణ దాని మీద ఆర్డర్స్ ఇచ్చి కళాశాల ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని కూడా హైకోర్టు పిలిపించి ఈయనకు అడ్మిషన్ ఎందుకు నిరాకరిస్తున్నారని అడిగారు. ప్రిన్సిపల్ గారిని అడిగారు, ఏమైనా కండక్ట్ సర్టిఫికెట్ సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫైడ్ సార్, మరి బోనఫైడ్ ఉంది సార్, మా రిజర్వేషన్ మెరిట్ ఉంది, మరి ఎందుకు రిజర్వ్ చేస్తున్నాం అంటే ఎస్పీ గారు చేద్దన్నారు సార్. అంటే ఎస్పీ గారి యొక్క అనుమతి తీసుకొని కళాశాలలో పైన సీట్ ఇవ్వాలనేది మీకు కొత్త రూల్ వచ్చిందా? ఎప్పటి నుంచి కళాశాలని పోలీసు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసే వ్యవస్థ ఎక్కడికి మీరు ఇట్లాంటి తప్పు ఇంకోసారి చేయాలి పక్కకుండానే ఎస్పీ గారిని పిలిచారు. అడిగారు సార్ మీరు సీట్ ఇవ్వద్దని చెప్పారు, ఆయనకి ఎందుకు అని అంటే సార్ ఈయనతో లాయర్ ఆర్డర్ సమస్య. లాయర్ ఆర్డర్ అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఏమన్నా చట్టానికి వ్యతిరేకంగా చేశారా లేదంటే రోజు విద్యార్థుల సమస్యలు అది ఆయనకు ఇచ్చినటువంటి రాజ్యాంగం కాన్స్టిట్యూన్సీ ఇచ్చినటువంటి హక్కు విద్యార్థుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. తప్పేముంది అందులో? ఆయన వెనకాల పోలీసు పెట్టకు నేను పెట్టుకునేవాడన్నారు, ఆయనకు రక్షణ కల్పించాలి, కల్పించి విచారణైతే కానీ ఆయన సీటు వారు ఎక్కువ దానికి ఉద్యోగం డిసైడ్ చేయడానికి నేను అడిగింది. అదే సార్ అని చెప్తే మీరు ఇంకోసారి అట్లాంటి పొరపాటు చేయొద్దు వెళ్ళండి అని అప్పుడు నాకు అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ తీసుకున్నాను. కళాశాల ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. ఆ తర్వాత ఈ కళాశాలలో ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో అప్పుడు అన్యాక్రాంతమై కబ్జా చేయాలని చూస్తున్న సమయంలో ఈ కళాశాల గ్రౌండ్ కబ్జాకు గురి కాకుండా దీనికి అప్పటికి చట్టబద్ధత కోసం మేము పోరాటం చేసినాము. ఆయన పాల్పంపులను చేయడం జరిగింది. ఈ కళాశాల చుట్టూ కూడా వాల్పంపులు నిర్మాణానికి అప్పుడు విద్యార్థుల కృషి వల్ల ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు విద్యార్థులందరూ కూడా ఎక్కడైనా ఉండాలంటే హాస్టళ్లలో స్టూడెంట్స్ మేనేజ్ హాస్టళ్లలో లేకపోతే హై స్కూల్ కాలేజీ హాస్టళ్లలో ఇతర హాస్టళ్లలో ఉండేవారు. అట్లా కాకుండా ఈ కాలేజీకి అంటే ఒక ప్రత్యేకమైన హాస్టల్ ఉండాలని హాస్టల్ కోసం ఉండాలంటే అప్పుడు ఎస్సీ హాస్టల్ మంజూరు చేయడం, దాంట్లోనే బీసీ తర్వాత ఎస్టీ విద్యార్థులు కూడా దాంట్లో హాస్టల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ కళాశాలలోనే అప్పుడు సైకిల్ షాప్ పార్కింగ్ కోసం సైకిల్ షాప్ కానీ లేకపోతే క్యాంటీన్ కూడా లేనటువంటి సందర్భంలో క్యాంటీన్ నిర్మాణం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాన్ని ఈ యొక్క మా యొక్క 3 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు సహకరించడం జరిగింది. కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఈ కళాశాలలో 85లో ఆర్టీసీ వల్ల 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు డిపాజిట్ని యూజీసీ వద్ద డిపాజిట్గా చూపించి పీజీ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా వీటన్ని కోసం చేయడం జరిగింది. ఇంకా ఈ కాలేజీను యూనివర్సిటీ పరిధిలోకి పెద్ద ఎత్తున ఇంకా ఈ డిగ్రీ కాకుండా ఇంకా ఎంఏ ఇతర కోర్సులు పీజీ సెంటర్ కాకుండా ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి లా కోర్సు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఈ కళాశాలలో ప్రవేశపెట్టడంలో ఈ కళాశాల మంచి పేరుంది. ప్రభుత్వ గిరిజన కళాశాల అంటే క్రమశిక్షణతోని ఉపాధ్యాయులు విద్యార్థులందరూ క్రమశిక్షణతోని తర్వాత విద్యలో చాలా ముందుంటూ ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా పేరుగాంచినటువంటి విద్యాలయాన్ని ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సు కూడా ప్రారంభించడం ద్వారా దీన్ని పైకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంతో మంది విద్యాలయం నుండి పైకి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ క్రమంలో మన సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్వ విద్యార్థులు అందరికీ నమస్కారం. ఈ కళాశాలలో ఫస్ట్ ఇంటరైనప్పుడు వెరీ ఫస్ట్ ఇయర్ నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాను, ఉపరెడ్డిగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. అప్పుడు we have very fond memories with the ground ఆటలు. Then
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక యాజ్ ఫార్ as ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్ చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ అయ్యేది. ఐ రిమెంబర్ లెక్చరర్స్ లైక్ సత్తయ్య గారు, చంద్రశేఖర్ గారు, పాల్ గారు. అండ్ బికాస్ ఆఫ్ దెమ్ వాళ్ళు స్ట్రిక్ట్ ఉన్నందుకు మాకు వీ కుడ్ డూ బెటర్. మరి ఉస్మానియా యూనివర్సిటీలో లాలో ఎంట్రన్స్లో లాలో సీట్ వచ్చినప్పుడు కూడా అక్కడ వేరే ఫ్రమ్ అంటే గిరాజ్ కళాశాల అంటే ఒకటి అడిగేది, అక్కడ కాపీయింగ్ నడవదు. ఎందుకంటే కాపీయింగ్ వాజ్ సో ర్యాంపంట్. అండ్ దిస్ పర్టిక్యులర్ కాలేజ్ ఇట్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రిక్ట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే కంటిన్యూ అవుతుందని నేను ఆశిస్తూ, మరి మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ హౌ the old students can contribute to the development of the facilities of the college. మీరు ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారు, QR కోడ్ పెట్టి లైక్ రిజిస్ట్రేషన్, బట్ దీనికి వైడ్ పబ్లిసిటీ ఇస్తూ go through all the old records of old students and see that everybody is contacted through social media కానీ website కానీ, see that everybody is contacted. And like our batch, Sam was a part of 75 to 81 batch. Many other batches should come forward and these facilities కానీ infrastructure కి కానీ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలిగినా చేయాలి. And my contribution will always be there, my support will always be there. And I thank the old student alumni committee for having invited me and given me this opportunity. Thank you very much. కృపాకరెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మనం అందరం ఇప్పుడు స్టూడెంట్స్ మనం ఇప్పుడు ప్రశ్నలు ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనం ఒక కాఫీ కొన్ని కామ్గా ఉంటే పెద్దలు చెప్పిన మాటలు మనం కొన్ని వినాలి. Pleasant good afternoon to you all. Swami garu, principal of the college, Raman Reddy garu, respected lecturers, my dear friends, and present students of the college. We are proud. చాలా గర్వంగా మేము గిరిరాజ్ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పుకోవడానికి. నా లీగల్ ప్రొఫెషన్లో ఇది నాకు బేస్ నిజామాబాద్ గిరిరాజ్ కాలేజ్ అనేది. నేను 78 బ్యాచ్ 81లో కంప్లీట్ చేసుకుని వెళ్ళాను ఈ కాలేజ్లో. 75 to 81 ఫామ్ చేశారు. ఆ అలమ్నై చాలా యాక్టివ్గా ఉంది. ఆ అలమ్నై ఏం చేయగలిగిందో ప్రజెంట్గా వాళ్ళ ఆ సహాయంతోనే సైకిల్ సెంటర్ బట్టి మాత్రం వాళ్ళ తర్వాత ఆ బ్యాచ్ అలమ్నై నుంచి కట్టడం జరిగింది. ఇది అదేమో లిమిటెడ్ బ్యాచ్ ఉంది. ఇది ఫామ్ అయితే ఏదైతుందో ఇన్సెప్షన్ నుంచి 8 వరకు ఉంది. కాబట్టి ఈ కాలేజ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫై అయ్యి పట్టాలు పొంది మంచిగా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తే ఈ కాలేజ్ను ఇంకా పైకి తీసుకెళ్ళవచ్చు. కాలేజ్ స్టాండర్డ్స్ there's nothing to beat, and we have got about 5,000 students. We have 5,000 strength, which is a very good strength. ఈ రోజులలో ఈ కాలేజ్ అడ్మిషన్ దొరకడం చాలా కష్టం. అందుకొరకే ప్రతి స్టూడెంట్ ఈ కాలేజ్లో పట్టాలు తీసుకొని మంచి లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఏదో తోడ్పాటు చేస్తే ఈ కాలేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. అలాగే ఈ స్ట్రెంత్ అయితే ఎంకరేజింగ్ లేదు. ఈరోజు అయితే స్ట్రెంత్ వచ్చిందో ఎంకరేజింగ్ లేదు. So we all together will do something to see that at least next alumni meet we will gather more people, get more contributions. So I am very happy to participate in this. As Mr. Rajendra said, I was the vice president of this college, and later on I am also associated with the college as a governing body member here. We are doing a bit. Still we have to do much. We are always ready to help this college and to be part of this. Thank you for giving me some. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, గురుతులు, అందరికీ పూర్వ విద్యార్థుల తరఫున ఈ సభకు ఆహ్వానం. నేను డాక్టర్ బి శ్యామ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. ప్రీవియస్లీ ఈ కాలేజీని పనిచేశాను. ఇప్పుడు ఆర్మూర్ డిగ్రీ కాలేజీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. అయితే
ఈ కాలేజీలో చదవడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి ఒక అవకాశం. నేను 1992 నుంచి 1995 వరకు ఇక్కడ విద్యార్థిని కాకుండా పీడిఎస్యు ఉద్యమంలో మేము యాక్టివిస్టులు. మేమున్న టైంలో పీడిఎస్యులో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి తరం అది. అయితే మాకంటే ముందు సాయి కుమార్ అన్న వాళ్ళు, భాస్కర్ అన్న వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు కూడా పీడిఎస్యులో విద్యార్థులకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఆ రోజులలో పీడిఎస్లో పనిచేయడం అంటే ఒక గొప్ప విషయం, అది చాలా ఆనందంగా కూడా ఉండేది. అయితే గిరిరాజ్ కాలేజీలో సీట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. మేమున్న టైమ్స్ ఈ కాలేజీలో సీట్ రావాలంటే ఎన్నో మార్కులు ఉండాలి, చాలా చదువులో ముందు కూడా ఉండాల్సిన టైం అది. కాబట్టి ఈ కాలేజీలో చదవడము, ఈ కాలేజీని పనిచేయడము, ఈ కాలేజీ కోసం వర్క్ చేయడము అనేది ఒక రకంగా మంచి ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి యాజ్ ఎ పూర్వ విద్యార్థిగా మనం ఇక్కడ ఏంటి ఎలా చేయాలి అనేది ఒక వేదిక ఏర్పరిచి ఈ వేదిక సందర్భంగా అడ్రస్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి దానికి మనం ఎంతో కొంత తోడ్పడము అనే దానికోసం ఈ సభను ఏర్పాటు చేయడం అనేది సంతోషించదగిన విషయము. కాబట్టి ఇంకా ఇక్కడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని మనం ఇంకా జనాలకు తీసుకెళ్ళి ఇంకా మనకంటే సమాజంలో ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసం మనం ఎంతో కొంత ప్రయత్నం చేయవలసిందిగా పూర్వ విద్యార్థులుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. As a student of this college, completed my UG course 96 to 99 batch, and completed my PG course also from this same college 2000 to 2002. Working as faculty assistant professor of English in this college is a very prestigious thing I feel. I am very much glad to as a student and working in this college. Thank you very much for giving me opportunity. మరియు పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. నేను 89-92 BSc ఏజెన్సీ తెలుగు మీడియం. కాబట్టి నిజంగా ఆ మెమోరీస్ అన్ని వస్తున్నాయి కానీ కాకపోతే చిన్న అవకాశం వచ్చింది కాబట్టి నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను పోలీస్ కావాలనుకున్నాను, ఎందుకంటే అప్పుడు నాకు ఎన్సీసీ అన్న పెద్దన రాయాలన్న అలవాటు కాబట్టి ముందు 2 విషయాలను నేను ముందు చదువుకుంటున్నాను. నాకు పోలీస్ అనే కోరిక బాగా ఉండి ఎన్సీసీలో నేను యాక్టివ్ పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా ఎస్పీ మహేందర్ రెడ్డి సార్ వచ్చారు ఈ ఏరియాలో 92 లోపల. నేను సార్ గారిని డైరెక్ట్గా కలిసాను, సార్ నేను పోలీస్ కావాలా అని అంటే ఆయన చిన్నగా అప్పుడు ఆటోగ్రాఫ్స్ ఉండేది. ఇప్పటికి కూడా సార్ గారు ఆటోగ్రాఫ్ 92 లోపల అది ఏమన్నానంటే 2 నిమిషాలు నాకు డిస్కస్ అయితే కూడా ముందు ప్రజెంటేషన్ చేస్తాను. ఎన్సీసీ కాబట్టి మేము సార్ గారికి బయట రాసి పై సరే వచ్చేసి కూర్చున్నాను. నాకు సెక్టర్ చెప్పండి రమ్మన్నారు సార్ ఎన్సీసీ మాకు ఆఫీస్కి వచ్చి పోలీసుకి ఎవరికైనా సలహం కావాలంటే నేను వచ్చాను సార్ అన్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం అడిగాను, ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం అడిగాను. అడిగిన తర్వాత ఓకే మీకు కానిస్టేబుల్ కూడా వద్దు అని ఎస్ఐ సార్ ఎస్ఐ కూడా వచ్చి మంచి డిగ్రీ అవుతుంది కదండి. 31 మార్చి 92లో కలిసాను. అయితే నువ్వు సివిల్ సర్వీస్ రాయమని చెప్పాను. సివిల్ సర్వీస్ నేను ఏమన్నాను సార్ నాకు అంతా తెలియదు సార్ అంటే అది చేయం కాదు భయపడవద్దు, అదేంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని చెప్పాడు సార్. అది మట్టిపూర అన్నాను సార్ నేను. సార్ మంచిపూర 5 చదవాలా, మట్టిపూర 10 చదవాలా, చదవాలా రాయాలి నువ్వు ఎలా అయిపోతామని చెప్తుంది. అన్న తర్వాత కూడా బయటకు వచ్చినప్పుడు సలహా ఇచ్చింది సార్. అట్లా పీపుల్ అంటే ప్రజలు, వారంటే యుద్ధం, ప్రజల తరపు యుద్ధం చేసేవాళ్ళు పీపుల్స్ వారంటే అట్లా సరళి వెళ్ళిపోతుంటే అట్లా నాకు ఒక అన్నలాగా ఒక మాట ఏమన్నానంటే నీకు తుపాకీ పెట్టుకొని బాగుంది కదా కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా అది వెళ్ళకుండా నాకు ఒక ప్రామిస్ ఇవ్వమన్నాడు సార్ సచిన్ రాజు. నేను ఎందుకు వెళ్తాను సార్ అంటే అనదర్ టైం వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ అవర్ ఏరియాస్. సో ఐ గివ్ టు హిమ్ ప్రామిస్ సార్ ఐ కాంట్ ఇంట్రెస్టెడ్ టు గో టు దట్ సైడ్. I whatever may be, I goes to my education career analysis going. మన తర్వాత అప్పటికే something is going there.
సిమెంట్ బయటకి వెళ్తాయి అట్లా నేను చేసిన 90 ఉస్మానియా రాష్ట్రం రాలేదు 1990 మళ్ళీ 95 97 బొంబాయి వెళ్ళి ఫిలాసఫీ చేశాను సార్ ప్రాణాంగ శాస్త్రి అట్టవాలి ఇంగ్లీష్ మళ్ళీ 2000 లోపల నేను హైదరాబాద్కి వెళ్ళి స్మితా సభలో నేను గైడెన్స్ తీసుకున్నాను. స్మితా సభలో కూడా మన క్యాంపస్ నుంచి అట్లా మళ్ళీ ఏంటంటే నేను సివిల్స్ చదువుతున్నప్పుడు ఒక చిన్న ఒక మంచి పాయింట్ దొరికింది నాకు. ఏంటిది అంటే హిస్టరీ లోపల 16 జనపదాలు ఉంటాయి. ఆ జనపదాల లోపల మన జిల్లాకు సంబంధించిన అస్మాకం అనేటువంటి ఆ అస్మాకంతో నేను తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అనేకమైనటువంటి మన జిల్లాకు ఉపకరణ మన జిల్లాకు ఉన్న చరిత్ర నిజంగా చెప్తున్నది. గిరిరాజ్ కాలేజ్ కి ఎంత టాలెంట్ ఉందో ఈ భారతదేశంలో మన జిల్లాకు కూడా అంతే చరిత్ర ఉన్నటువంటి దానిగా నేను ప్రజెంటేషన్ తర్వాత చెప్తారు. కాబట్టి ఈ అస్మాకం అనేటువంటి రామాయణ రచించాడు కదా, రామాయణము మన యొక్క వినోద రచించబడి రామాయణం రాముడు లక్ష్మణ సీతమ్మ పోయింది కాబట్టి ఎందుకంటే నాకు ఈ మాట విని నాకు అంజనే రామాయణ అవార్డు ఇచ్చిండు. రామాయణం రచించబడి మహాభారతం రచించబడి మన ప్రాంతంలో అంటే ఈ అనేకమైనటువంటి రీసెర్చ్ చేసి మన యొక్క బోధన బాహుబలి చరిత్ర కూడా మన బోధన పెట్టే బాహుబలి మన బోధన పెట్టి ఆ బాహుబలి కాలం లోపలే ఆ బల్లాల రాజు అయితే బెల్లం చదువుతాడు. ఆ బెల్లం చదువుతున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాంతాన్ని నైజాం వచ్చేసి ఆ నీళ్లు తాగి ఇప్పటి కూడా చవమర్యాలు శబద్దాలంటే ఏంటంటే ఆ నైజాం నమాజ్ చేసినప్పుడు నీళ్లు తాగిన తర్వాత గొప్పవాళ్ళు నైజాం ఏం చేసి నీళ్ళు తాగిన తర్వాత ఆ నీటిని పెట్టినటువంటి పేరు షర్బత్ పిల్లలు. ఆ షర్బత్ పిల్లలంటే ఏంటంటే అక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలో మన భారతదేశం ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతంగా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇలాంటి నేను రీసెర్చ్ చేసినప్పటికీ నాకు దక్కింది. మళ్ళీ ఇదే విషయాన్ని కూడా నేను సుఖదేవ్ తోడు అక్కడ కూడా మన తెలంగాణ విషయంలో మాట్లాడడం జరిగింది, వైస్ ఛాన్సలర్తో మాట్లాడడం జరిగింది. నిన్న ప్రదర్శన పంపిణీ కాబట్టి ఉన్నటువంటి ఒక చిన్న ప్రజెంటేషన్ అలా నేను పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి కూడా చెప్పడం జరిగింది. మా తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలు ఈ విధంగా కాదు. ఒక నిజామాబాద్ ఎందుకంటే మన నిజామాబాద్ లోపలే కలపబడింది ఆంధ్ర తెలంగాణ జవహర్లాల్ నెహ్రూ గారు కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నిజంగా నేను ఒక గిరిరాజ్ కాలేజ్ స్టూడెంట్స్ గా ఈ స్థాయి జరగడానికి ఆ యొక్క పెద్దలే కానీ ఆ యొక్క గురువులే కానీ నేను మా ప్రిన్సిపల్ గారు చెప్తున్నా సార్ ఈ రోజు వరకు మీ స్టూడెంట్ కానీ నేను నా జీవితాంతంగా ఉండిపోతాను. నేను పోలీస్ అనుకున్నా కానీ నేను మా విలేజ్ కి సర్పంచ్ కూడా చేశాను. ఇక పొలిటికల్ గా నాకు క్యారీ అయిన తర్వాత విషయం కాకపోతే నేను తక్షశిలా స్ట్రక్చర్ వేసుకొని కూడా మన యొక్క తెలంగాణ చరిత్రను హిస్టరీని సివిల్ సర్వీస్ ఎవరికైనా గైడెన్స్ కావాలంటే మీ పిల్లలకు ఐఏఎస్ ఐపీఎస్ నేను చేర్చడానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సమావేశం వచ్చేసిన పెద్దలు ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్స్ కూడా విద్యార్థులు అందరికీ పేరు ఆనాడు గిరిరాజ్ కళాశాలలో ఉన్న పెద్దలు అడ్వకేట్స్ రాజేంద్ర రెడ్డి గారు, పొంగారెడ్డి గారు మరియు 85 బ్యాచ్ గిరిరాజ్ కళాశాల విద్యార్థి సంఘ ప్రెసిడెంట్ ఎన్నికైన మన సాయి కుమార్ గారు, సుందర్ గారు, అందరూ జూనియర్స్ 91 గారు గిరిరాజ్ కళాశాలలో అది BA ఫస్ట్ క్లాస్, ఆ తర్వాత MA ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ హిస్టరీ, BEd, ప్రిన్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా డిస్ట్రిక్ట్ కమాండ్ ఇన్ఫర్మేషన్ బోర్డు సెక్రటరీ పనిచేశారు. అడిషనల్ బ్యాచ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆడివాళ్ళు నా బ్యాచ్ వాళ్ళు, ఇద్దరు డిఎస్సీ పిల్లలు. కళాశాలకు ఏ పద్ధతిలో అయితే సహకరించాలో ప్రయత్నం చేస్తాము. ఏదేమైనా ఈ కళాశాల ప్రమాణాలు ఆ రోజు అంటుంది, ఈ రోజు అంటుంది. నాకు తెలంగాణలోనే గిరిరాజ్ కళాశాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళాశాల చదివిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, భారతీయ యూనివర్సిటీ ఎంట్రెన్స్లో టాపర్స్గా ఉండేవాళ్ళు. విద్యాపరంగా, అకాడమిక్ పరంగా, ఎన్సీసీ పరంగా, స్పోర్ట్స్ పరంగా అనేక రంగాలను తీర్చిదిద్ది మంచి పౌరులను తయారు చేసిన ఆనాటి అధ్యాపకులకు మరి వాళ్ళకు వందనాలు. అదే ప్రమాణంతో ఈ కళాశాల కొనసాగుతుంది. ఇప్పుడున్న అధ్యాపకుల గారికి, ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. మేము మా బ్యాచ్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి కళాశాల సహకారం చేయడానికి పూర్తి సహకరిస్తున్నాం. కళాశాల అభివృద్ధి నిజంగా ఈ కళాశాలను చదవడం చాలా ఆనందదాయకం. అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు తయారు చేసిన ఈ కళాశాల చాలా పేరు ప్రతిష్టలు ఉన్న కళాశాల. ఇదే గిరిరాజ్ కళాశాల హాస్టల్ ఉంటుంది. నేను పక్కన కళాశాల ఆపోజిట్ హాస్టల్ చదువుతున్నాను. ఇదే కళాశాల నిజంగా నేను SSC సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్, BA ఫస్ట్ క్లాస్. నా గురువులు నరసింహరావు సార్, భాస్కరరావు సార్, సత్యనారాయణ సార్, హనుమంతరావు
చాలా అభివృద్ధి ఈ కళాశాల చదివిన తర్వాతనే ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 3 యూనివర్సిటీ వచ్చి మరి ఏదేమైనా ఈరోజు ఒక హెడ్మాస్టర్గా స్టేట్ అవార్డు గ్రేటర్గా విద్యారంగం కృషి చేస్తున్నా. నాకు విద్య నేర్పిన అలాంటి లెక్చర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు. 7 to 10 క్లాస్ చదువుకున్న రోజులు ఇప్పుడు కూడా మనకి జ్ఞాపకాలు వస్తున్నాయి. ఈ చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన సంస్థ రామ్మోహన్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇంకొకటి కోటేస్ అంటే కొంచెం ఇంకా తెలియదు మన స్టూడెంట్స్కి, ఓల్డ్ స్టూడెంట్స్కి, మా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా మెసేజ్ పాస్ కాలేదు. హైలైట్ అయితే ఇక్కడ మన పట్టేయడం కాదు సార్. నేను చదువుకున్న రోజులు ఈ మధ్యలో ఏ ప్రోగ్రామ్ చేసుకోలేము కదా సార్. కాలేజ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంచారు మాకు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి రివిజన్ చేస్తాను సార్. ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీఏ చేశాను, ఎంబీఏ చేశాను, ఎన్సీసీ కూడా చేశాను సార్. అప్పుడు మాకు సారే ఉండేది ఎన్సీసీ రిజల్ట్ కూడా చాలా సంతోషంగా వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ స్టాఫ్ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చాను. లాస్ట్లో కూర్చున్న వాళ్ళు అర్థం చేయదండి. Last, all of you please listen. Parents go out. Hello. Last of the అల్లరి చేయకండి ప్లీజ్. వచ్చావు ఇక్కడ ఇప్పుడు ఎంత అడుగుతున్నారు, బాగుంది సలహాలు అడిగారు. సలహాలు కొంతమంది చెప్పారు. అడ్డు స్వామి సార్, మీ ఈ స్పీడ్ సరిపోరండి, ఇంకా చాలా స్పీడ్గా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కరి పని చేస్తున్నారు, అది సరిపోదు. ఈ ఓల్డ్ వాయిస్ని పట్టుకోవడం ఒక ఎత్తు, మొబిలైజేషన్ ఒక ఎత్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ ఐడెంటిఫై ది పర్సన్స్ హు ఆర్ ప్రామినెంట్. ఈ కాలేజీలో చదివి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఖాళీ కూడా మంచి ప్రొఫెషనల్స్ అయిపోతున్నారు. అయినా వాళ్ళని పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయాలి, పట్టుకోవాలి, మొబైల్ చేయాలి. చేస్తే కానీ డబ్బులు రాదు సార్. ఈ మాట అంటే డబ్బు లేకపోతే ఏ పని చేయాలి సాధ్యం కాదు. ఎందుకంటే నేను స్వానుభవంతో చెప్తున్నాను. మొన్నటిసారికి ఎలిమిని బ్యాచ్లో మీటింగ్ అయిన తర్వాత బాగా ఈవెంట్ అయిన తర్వాత మనం కాలేజ్కి ఏం చేద్దాము అని అంటే అప్పటి నుంచి రామన్ సార్ ఏమన్నాడు, ఇక్కడ సైకిల్ షెడ్ ఉంది, బాగాలేదు, కొద్దిగా చేస్తే బాగుంటుంది అంటే ఆ తర్వాత మేమంతా వాట్సాప్ గ్రూప్లో మనం 5,25,000 5 లక్షల అప్పటికప్పుడు చదివేసి దగ్గర నుండి 4 రోజుల్లో కంప్లీట్ చేసి. సో ఆ విధంగా ఏంటంటే అనుకోవాలి. ఫస్ట్ అనుకోని డబ్బులు షెడ్ అవుట్ చేసుకోవాలి, పెడితేనే సాధ్యం. నిజంగా రెండు సంవత్సరాలు ఫర్దర్ రిక్వెస్ట్ మొబైల్స్తో పెట్టు, ఐడెంటిఫై పెట్టు, అండ్ ఇది ఒక చార్ట్ లాగా చేసుకొని ప్లాన్ లాగా చేసుకొని చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. భారత ఛానల్లో మనం స్టోరింగ్ ఇస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ల ద్వారా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మనము ఆ కళాశాలలో చాలా మంది బైన్సా, మెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జిల్లాలో ట్రాన్స్ఫర్లో పెట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. మనం అప్పుడు ఒకటే కళాశాల కాబట్టి చుట్టుపక్కల కళాశాలలు తక్కువగా ఉండే కాబట్టి చాలా మంది సభ్యులు రావాలనుకుంటే కానీ నేను బైన్సాల సెట్ అయినా, నేను మెట్పల్లి సెట్ అయినా, నేను కొరుట్ల సెట్ అయినా, కరీంనగర్ సార్, వరంగల్ సార్, హైదరాబాద్లో ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయింది. ఇలాంటి రీజన్స్ చెప్పారు. నెక్స్ట్ టైం మేము బ్యాచ్ నుండి కొద్దిగా యాక్టివ్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళతోటి మనం ఆ యొక్క బ్యాచ్లను ముందు ఫర్దర్గా మనం మొబిలైజ్ చేసి ఇంకా పెద్ద మొత్తంలో మనం మీకు లంచ్తో పాటు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ నైట్ 6 o'clock ఈవినింగ్ 6 o'clock వరకు తయారడానికి మేము ముందున్నాం. మీరందరూ సహాయ సహకారాలు అందిస్తాయి. ఇప్పుడు ఇంకా 2022 నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరున్నారా? పోలాటలు ఎవరైనా ఓపెన్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా దయచేసి ముందుకు రావాలి. ఆ లాస్ట్ బ్యాచ్ బాబు, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు మీరు యాక్టివ్ బ్యాచ్ ఉన్నారు, మాట్లాడాలి కదా, ఇక్కడ మాట్లాడుతున్నాండి. మీరు ఏది మాట్లాడినా కూడా ఇక్కడ మాట్లాడితే కళాశాలకు ఉపయోగపడుతుంది. బయట ఫోటోలు తీయచ్చు. విశ్వగురుని అధ్యాపకుడా అక్షరముల క్రమము తెలిపి శిక్షణమున బ్రతుకు నేర్పి విద్యార్థి జీవితానికి విలువైన నీడనిచ్చి ఆధారం అందించే వేద వృక్షమా
మీ పేరు? One and all, to the esteemed guests here and all the brave hearts and the very students of the Giriraj Government College. I, Raj Purohit Sulsing, 2013 to 16 batch, I am here to represent all my batchmates who are sitting there and making some noise. Sir, we all know that this brave institution has given many notable personalities from IAS to ministries, from public representatives. But how many of us know that there are many people who are working hard there back in their villages, and this shows what this great college has taught us in our college days. We all know there are brave students who have gone back and doing great in their careers, but I would like to say that this great institution has taught us that we must learn, endeavor to learn. So we all have learned how to serve this society, and they are giving our best in serving the society. Thank you so much, sir. Thank you so much. We are here to help in whatever the possible way that is possible to us. Thank you so much. నేను 2004-07 ఫస్ట్ అకాడమిక్ బ్యాచ్లో ఇక్కడ చదువుకోవడం జరిగింది. గతంలో అయినా చాలా రోజుల తర్వాత ఈ యొక్క అలుమిని సమావేశం ఏర్పాటు చేయడం, ఒక పూర్వ విద్యార్థిగా ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి మా డైరెక్టర్, అలుమిని డైరెక్టర్ దండు స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే చాలా మంది చెప్తున్నారు ఇక్కడ వచ్చినప్పుడు, ఇంకా ఇది పూర్తి స్థాయిలో పబ్లిక్ ఏదని అలుమిని సమావేశం ఇంకొకసారి మళ్ళీ పెట్టుకున్నట్లయితే దీంతో పాటు బయట స్టూడెంట్స్ ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా మంది అక్కడ అంటే ఎంప్లాయీస్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, మహేష్ అని ఉన్నాడు, కాంపౌండ్లో జాబ్ చేస్తున్నాడు, అట్లాగే చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొత్త ఇన్ఫర్మేషన్తో ఇక్కడ రావడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో చాలా మంది వస్తారు. ఇంకో 10 రోజులకు 15 రోజులకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మన యొక్క కార్యాచరణ ప్రకటిస్తే ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి యొక్క తమ కృషి చేసి తమతో సహాయం చేసి ఈ యొక్క కాలేజ్ సంబంధించి ఏదో ఒక అభివృద్ధిలో తోడ్పాటు పడతాం. అది గతంలో మేము పూర్వ విద్యార్థిగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ యొక్క బౌండరీ యాక్ట్ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలపై మేము ప్రెస్ మీట్ పెట్టి దానికి కృషి చేసే విధంగా కృషి చేశాం. అలాగే ముందు జరిగేటప్పుడు కూడా మేము తోడ్పాటుగా నిలిచి ఈ యొక్క కళాశాల అభివృద్ధికి గతంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి డాక్టర్ నిజాం కాలేజ్ తర్వాత మనదే కాలేజ్ ఉండే, కానీ ఇప్పుడు సంఖ్యాపరంగా మనమే ఉన్నాం కనుక రానున్న రోజుల్లో దీనికి అభివృద్ధి చేయాలందుకు ప్రిన్సిపాల్తో పాటు అలుమిని డైరెక్ట్ కృషి చేసి మళ్ళీ ఒక సమావేశానికి ఏర్పాటు చేసి కృషి చేయాలని కోరుతున్నాను. జాయింట్ సెక్రటరీ వైఎస్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సమావేశం నిర్వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ మరియు పూర్వ విద్యార్థుల రామమోహన్ సార్ గారికి మరియు సమన్వయకర్త ధనుస్వామి సార్ గారు మరియు విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. చక్కటి గిరిరాజ్ కళాశాల అలుమిని ఆధ్వర్యంలో మనం గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే మనం ఒక నిజామాబాదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు అలుమిని వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, ఎంత బాగా ఆయా కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు అనేటువంటిది చూసినట్లయితే ఇక్కడ ఇంకా కృషి చేయాల్సినటువంటిది చాలా ఉంది. మరి మన కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది అత్యున్నత స్థానాల్లో ఐఏఎస్, ఐపీఎస్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ హోదాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులుగా రాణించున్నారు. అలాగే ఈ కళాశాలలో చదువుతున్నటువంటి ఎంతోమంది ఇదే కళాశాల నాలాగా ఎంతోమంది ప్రిన్సిపల్ లాగా నాలాగా ప్రిన్సిపల్ లాగా ఎంతోమంది అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కూడా కృషి చేస్తూ బలాంతో చేసుకుంటూ కొంత ఆ కళాశాలకి
మనందరికీ తెలుసు 60 సంవత్సరాలకు పైగా మన కళాశాల ఏర్పడింది. మరి రాష్ట్రంలోని ఇతర కళాశాలల్లో భవనాలు ఎలా ఉన్నాయి, మన కళాశాల భవనం ఎలా ఉంది, మరి ఇక్కడ చదువుకున్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రతిభా లీడర్లు కానీ అధికారులు కానీ మరి ఇక్కడ కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనకి చాలా మన ఇప్పటికీ కూడా రాష్ట్రంలోనే మనకి అత్యధిక మంది విద్యార్థులు సుమారుగా 5,000 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాల మనది. ఇప్పటికీ మరి 60 నాటి బిల్డింగ్లో మనం నడుపుకోవాల్సి వస్తుంది. మరి మన ముఖ్యమంత్రి గారు కానీ లేదా మన జిల్లా నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు కానీ కలిసి దీన్ని సమూలంగా ఈ పాత భవన స్థానంలో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇంజనీర్లు నివేదిక కూడా ఇచ్చారు. కొన్ని రూమ్లు మీరు వాడద్దు, ఎనీ టైం పోతాయని చెప్పారు. ఆయన ఆ కళాశాల ఉన్న ఫండ్స్ బట్టి సీసీ వాళ్ళ అనుమతి తీసుకొని దాదాపుగా 20-30 రూములు నూతనంగా నిర్మించడం జరిగినప్పటికీ కూడా మారుతున్నటువంటి విద్యా అవసరాలు మరి సమాజం కోరుకున్నటువంటి కొత్త కోర్సు ఉపాధితో కూడుకున్న కోర్సులని తీసుకురావడం వల్ల మరింతగా విద్యార్థుల సంఖ్యను మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ సమావేశాన్ని చేసినటువంటి పెద్దలు అందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా దీని గురించి ఆలోచించి మరి భవిష్యత్తులో ఇలాంటి మన కళాశాల మరింత ఉన్నత స్థానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మరింత ఇంకా ఇప్పుడు ఉన్నదానికి మనం మెరుగైనటువంటి కావడానికి మనమంతా ఏం చేయాలన్నది మనం ఆలోచించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి అలుమ్నికి సంబంధించి కళాశాల యాజమాన్యం ప్రిన్సిపల్ గారికి మరి అందరికీ కోరేది ఏంటంటే యాక్టివిటీస్ అనేది ఒక సిస్టమేటిక్ వేలో మనం పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది. రకరకాల కారణాల వల్ల చాలా మంది రాలేకపోయినా నాకు కూడా చెప్తున్నారు. కానీ ఒక రిక్షాక్స్ ఉంటారు, పెద్ద పెద్ద మంది వ్యాపారస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్ర అధికార పార్టీ అధ్యక్షులు కూడా మన జిల్లా వాళ్ళే మన కాలేజీ విద్యార్థులు. కాబట్టి మనం అలాంటి వారిని కలిసి కళాశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే మనకి దాతల నుంచి కానీ అవసరమైనటువంటి చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తూ అలుమ్ని యొక్క యాక్టివిటీస్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, కాలేజ్ అలుమిని మరియు ఈ అలుమిని అసోసియేషన్ సమావేశంలో నడుస్వామి గారు మరియు మా అన్న పంచారెడ్డి చరణన్న మరియు ఇక్కడే ఈ జీజీ కాలేజ్లో చదివి ఎక్కడెక్కడో స్థిరపడి ఎక్కడెక్కడి నుంచో ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు విద్యార్థి మిత్రులు అందరికీ నా నమస్కారములు. మా గ్రామం ఇక్కడే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మారుమూల మహారాష్ట్ర బార్డర్ ఉన్న డోంగ్రీ గ్రామం అండి. డోంగ్రీ గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన నాకు అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఫలానా అంటే నిజామాబాద్ ఎప్పుడు రాలేదు. అప్పుడు జీజీ కాలేజీలో చదివితే చాలు, జీజీ కాలేజీలో సీట్ వస్తే చాలు, జాబ్ వస్తుంది అనే పేరు జీజీ కాలేజీకి ఎప్పటి నుంచో ఉంది. అది వాస్తవం. అది నా ఒక్కటే కాదు, మా బ్యాచ్మేట్స్ అందరూ మేము ఇక్కడ జీజీ కాలేజ్ 2013-16 బ్యాచ్లో చదువుతున్నాం. ఎంపీసీ తెలుగు మీడియం. ఇక్కడ చదివిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ మాకు పునాది లాగా ఏర్పడి మేము తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చదివాము. అక్కడ ఆర్ట్స్ కాలేజ్లో చదివిన తర్వాత నేను బ్యాంకింగ్ కోచింగ్ వెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ సంపాదించాను సార్. ఆ తర్వాత నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. సో వీటన్నింటికీ నేను మూడు మెయిన్ బేస్మెంట్ వల్ల నేను జీజీసీ అనే నమ్ముతా. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా నేను ఇక్కడ డిగ్రీ ఉన్నప్పుడు పంచారెడ్డి చరణన్న ఆధ్వర్యంలో ఎన్ఎస్సివై ఇంతకుముందు ఏబీవీపీ కాలేజ్ ప్రెసిడెంట్గా చేసి తర్వాత ఎన్ఎస్సివై కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. ఈ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్ సెక్రటరీ, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ సెక్రటరీ చేసి అంటే విద్యార్థిగా కాకుండా విద్యార్థుల సమస్యల పట్ల కూడా పోరాడే ఆ
మళ్ళీ మాకు జీజీ కాలేజ్ ఇచ్చినండి. నెక్స్ట్ ఇదే కాకుండా మా బ్యాచ్ లో ఇంకోటి మేము చేస్తాం సార్, మా అందరు జాబ్ వచ్చాక జీజీసీ హెల్పింగ్ హ్యాండ్స్ అని మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామండి. దాంట్లో జాబ్ వచ్చిన వాళ్ళు మేము ప్రతి మంత్ ఓన్లీ 500 దాంట్లో ఏం పెట్టామంటే మన దోస్తులు ఇద్దరు కలిస్తే జాయిన్ అవ్వాలి, 30 రూపాయలు అయితే 30 రూపాయలు మంత్ అంటే 900 అయితే మనం దాంట్లో సగం తీసుకుంటాం, జస్ట్ 500 రూపీస్. మేము దాంట్లో దాదాపు 15 నుండి 20 మెంబర్స్ రెగ్యులర్ గా చేస్తున్నాము దాంట్లో కాంట్రిబ్యూషన్. 500 అంటే అనిపించదు, బట్ ఒకటేసారి 520 మంది అయితే 10,000 అవుతాయి. సో అలా మేము ఇప్పటికీ చాలా మందికి హెల్ప్ చేశాము. ఇంకోటి దాంట్లో మాకు ఏం సమస్య వచ్చినా మేము మాకు మనీ అనేది వాడుకోము. మా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ దానికే వాడతామండి. ఎవరైనా ఎడ్యుకేషన్ వాళ్ళ కోచింగ్ ఫీ అయినా సరే, ల్యాప్టాప్ కొనియాలన్నా, ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతామన్నా, లేదా వాళ్ళకి ఇంటి పరిస్థితి బాగాలేకుంటే హాస్పిటల్ కోసం అయినా మేము హెల్ప్ చేస్తాము. ఇప్పటివరకు మేము చాలా మందికి హెల్ప్ చేస్తాం. ఇకపై కూడా మా ఫ్రెండ్ కూడా మేము పెంచాలని అనుకుంటున్నాం, మేము చేస్తూనే ఉంటాం. అండ్ ఇంకో చిన్న సజెషన్ సార్, అంటే యాక్చువల్లీ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీరు చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ రావడం మా గర్వకారణం. అండ్ దీన్ని ఇంకా పబ్లిసైజ్ చేయలేదు అని మాకు అనిపిస్తుంది సార్. అంటే జస్ట్ చిన్న సజెషన్, అంటే మీరు పబ్లిసైజ్ చేసి ప్రతి బ్యాచ్ మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీస్ మేము పూర్తిగా నిర్వర్తిస్తామని చెప్తున్నాం సార్. ఇకపై కూడా మనం జరుపుకుందాం. ఇలా ఎప్పుడో ఒకసారి కాకుండా సంవత్సరం జరిపితే అట్లీస్ట్ మనమందరం కలిస్తే మన జీజీ కాలేజ్ మనమందరం కాంట్రిబ్యూషన్ జీజీ కాలేజ్ వాళ్ళు జరుపుకుంటే మనం ఇక్కడ చదువుకున్నాం. ఇంకా వేల మందికి ఈ ప్లాట్ఫామ్ లో తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు. మీ అందరూ కూడా ఫ్యూచర్ లో బాగుండాలా, అందరూ ఫ్యామిలీస్ లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మా గురువు గారు ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నారు, మాకు సివిక్స్ పొలిటికల్ సైన్స్ బోధించారు. ఈరోజు కాలేజ్కి నేను 2002-5 బ్యాచ్ అండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నాము. సార్ చూడగానే ఫస్ట్ నాకు కళ్ళకు అంటే ఇంకా ఆనంద బాష్పాల తెలియదు. సార్ మీ ఆరోగ్యం జాగ్రత్త, భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఒక వ్యవస్థని దండు స్వామి గారు, రామ్మోహన్ రెడ్డి సార్ గారు, నమస్తే సార్. And thank you so much. You have given us a platform to meet once again after 20 years almost. 2004, I was a batch of BA, and my sister also studied here BSc, and right now I have settled as a teacher in model schools, and my sister is in Dallas. I'm so happy. It's a time of so many emotions, and definitely we wish గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఒక రెడ్ లెటర్స్ కాలేజ్, అది ఒక చాలా పేరువాంచిన గొప్ప కాలేజ్. 2004లో నేను ఇక్కడ చదివినప్పుడు ఫస్ట్ NAC అసెస్మెంట్ జరిగింది. అండ్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ దట్ ఆ రోజు నాకు ఆ NAC ప్రోగ్రామ్ని నేనే యాక్టివేట్ చేశాను. నాకు ఆ కాలేజ్ ఆ రోజు డైరెక్ట్గా అవకాశం ఇచ్చినందుకు అప్పటి సూర్యప్రకాష్ సార్ గారికి, మోరే మేడం గారికి, సోమశేష్ సార్ గారికి, చంద్రశేఖర్ సార్, మల్లేశ్వర్ సారు, మా శ్రీనివాస్ సారు, కోటారి సారు, ఇట్లా ప్రతాప్ సార్, రఘుపతి సార్ తెలుగు బోధించేవాళ్ళు. అప్పటి గురువులే వేరు అండి. ఇప్పటికీ నేను టీచరే, వాళ్ళు నాకు ఆదర్శం. నేను నా ఇంగ్లీష్ టీచరే మోరే మేడంని ఆదర్శంగా నేను స్టెప్స్. అండ్ డెఫినెట్గా ఈ కాలేజ్ ఖచ్చితంగా ఇంకా ఉన్నత స్థాయికి రావాలి. చాలా మైల్ స్టోన్స్, చాలా గొప్ప విద్యార్థులు ఈ బడి ఇచ్చిందండి. ఇందులో నుంచి చాలా గొప్ప గొప్ప విద్యార్థులు మన దేశాన్ని శాసించే స్థాయికి, ఏలుతున్న స్థాయికి కూడా వచ్చారు. ఇంత పెద్ద మహా గొప్ప కాలేజ్లో చదువుకోవడం అనేది నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఈ కాలేజ్ అనగానే మీ అందరికీ తెలిసి ఇట్ ఇస్ అ థీమ్ ఆఫ్ ఎమోషన్స్. ఇట్లా రోజుకి లోపలికి వస్తూ ఉండగానే నాకు ఒక ఎమోషన్స్ వైబ్రేషన్స్ వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సమయానుకూలంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Respected principal, college present principal Dr. Rammohan sir,
as well as the alumni committee members, and all the esteemed guests and the alumni members who attended this program. A warm good evening to all. It's a really heartwarming occasion that we have gathered here as former students of this college. So those who have attended this and made it a success, on behalf of Viraj College Alumni Association, we extend a heartfelt thanks to all of you. This college has been a shaping influence in the lives of all of us. Those who have left this college after education, though we may have not known when the time we were here that what role this is going to play in our lives, later on we were able to experience its effects. So this is what happens generally with every great institution. On this occasion, we also thank all the great teachers who have served in this college, because they were the strength of inspiration, source of inspiration for all of us, and through their humble lives and the way they taught all the students, many of us have been able to achieve things that we wish for in our life. At the same time, this is just a beginning of a sort, and I really thank on behalf of all the alumni, former students of this college, to the alumni association, present alumni associations, that they have taken this step. And I request all the people who have come here to really take this message that this college needs our support now. We are at a turning point. We are already more than 60 and 70 years of this college's existence. Now, the tide has changed. There are a lot of changes happening in the higher education sector. And in some ways, Viraj Government College is not there in that line of the most important colleges. So in some areas, the college now requires something back from us. It could be the area of networking where we could help this college with partnering with other maybe industrialists, industries, or networking with companies to make our students get more placements here. That is one way. The other way is there is a lot of need in the area of infrastructure, especially IT. So ICT facilities need to grow in the college. They are not up to the mark as of now. The strength is increasing every year, but the facilities are still very meager. So in this context, this is one other way where the alumni can really help. The other would be providing some sort of inspirational lectures or motivation lectures to the students, and also helping them to really understand and accept the challenges that the present education system is going through, and also help them in getting placed and employment, and also getting through the competitive exams. That is also one more help that the college needs from the alumni. Of course, alumni cannot do everything, but still there are some areas where it could be a great help. One of it is probably we are of different years, so maybe we can form our own groups and also add the present alumni leaders, committee members into that group so that the information may be passed. And we really need to help the college shine again and really take the spot as one of the most prestigious government-run public institution which provides quality higher education to especially socially disadvantaged sections of the society as well as downtrodden people. So this has been a beacon of such, and it has all helped it to go forward in the same way, imparting what we did in 20th century. Let it also do it in 21st century. For that, we follow the Association of Viraj College and all the luminaries here, all the distinguished guests here, all the senior people who have come all the way to join this on invitation of the convener, and of course many would have wished to come but may not made it possible today. But still, I think it's only one step forward. We can do a lot in this journey. Once again, thank you everyone for making this a success. I thank the principal sir as well as the convener for inviting all of us to join. पंजाब सिंध गुजरात मराठा
కానీ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. నార్మల్గా పెట్టిన అది కాదు. ఎందుకంటే అత్యంత త్వరలో మ్యాట్ టీమ్ కళాశాలను విజిట్ చేయదు. జీజీ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని మనందరికీ తెలుసు, అందరి బిడ్డలకు తెలుసు. కానీ కాలేజీ బోర్డు మీద కూడా మన ర్యాంకింగ్ ఈ కాకుండా ఏం నిలబడాలి అంటే ఆ వచ్చిన టీంతో వాళ్ళు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, స్టూడెంట్స్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. దాంతో అత్యంత 50% బలం ఏంటిదంటే ఈ కాలేజ్ సక్సెస్ అవ్వడానికి అయ్యింది అనడానికి రుజువు ఏంటిదంటే అల్యూమిని అసోసియేషన్. ఈ అల్యూమిని అసోసియేషన్ ఆ టీం వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి, దీని గురించి పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అది రావడానికంటే ముందు కొన్ని ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసుకోవాలి, కాబట్టి కొంత ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో ఈ ఉద్దేశంగా ఫస్ట్ ఒక సెమీఫైనల్ లాగా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో ఇది పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ రౌండ్ నిజంగానే ఈ టీంతో మీరు కలవబోతారు, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వబోతారు. ఈలోపు కొంతమంది నిర్మాణాలు చెప్పారు, ఇంకా కొంచెం పబ్లిసిటీ వస్తే బాగుంటుండే. నిజంగానే ఇది ఓన్లీ ప్రీ సెక్షన్ మాత్రమే. కాబట్టి మీటింగ్ బహుశా దసరా తర్వాతనే ఉంటుండొచ్చు, లేదా ముందే ఉంటుండొచ్చు. ఏ క్షణం వచ్చినా మీరందరూ మీ చేతనైనంత, అది ఫైనాన్షియల్ రూపం కావచ్చు, ఒక మాట సాయం కావచ్చు, మీరు ఏ రంగాల్లో ఎంతున్నారో ఈ కాలేజీకి చేయూతనివ్వవలసింది అనేది ఒక మంచి మాట చెప్పడం కోసమే చేసినారు. ఈ కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశం అది. కాబట్టి మీరందరూ కూడా ఈ టీం వచ్చినప్పుడు తప్పకుండా మీకు ప్రెజెన్స్ ఉండండి. ఎందుకంటే ఇటీవల చాలా చిన్న చిన్న కాలేజీలు ఎక్కడ పేరు రాని అంత దగ్గర లేనటువంటి వాటికి కూడా ఆ టీం వచ్చినప్పుడు ఆ అల్యూమిని అసోసియేషన్ వాళ్ళు చాలా బలంగా నిలబడడం వల్ల ఆ కాలేజ్ యొక్క ర్యాంకింగ్స్ నెంబర్ 1 వెళ్ళిపోయినారు. మరి జీజీ కాలేజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1. ఇప్పుడు తెలంగాణ కూడా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక బ్రాండ్. మరి ఆ బ్రాండ్ నిలబెట్టాలంటే ర్యాంకింగ్లో కూడా మనం బెటర్ నిలబడాలి, ఫైనాన్షియల్ కూడా చేయాలి. చాలా మంది ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, మనిషికి ఉపయోగించిన ఇది నేర్చుకుంది. కాబట్టి అందరూ మనం ఏం చేయగలిగితే మనం అనుకోకుండా రోజులంతా మనిషికో చేయగలిగితే అలకలేస్తాం కాలేదు. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరింత దీనికి 30 ఇంతలు సంఖ్య రావాలి, సంఖ్యాబలం కావాలి, ఆర్థిక బలం కావాలి, అనేక రూపాల్లో సహాయ సహకారాలు కాలేజీ ఉండాలని ఈ అందమైన మన చిత్రాలు ఏవైతే తీసుకుంటున్నామో ఇవి కింద ఈ కాలేజీ పునాదులను ఇంకా బలపడతాయి, ఈ కాలేజీ పునాదులను ఇంకా బలపడతాయి. కాబట్టి భగవంతుడు మీ అందరికీ బాగా సాయం చేసే గుణం ఇవ్వాలని, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. రిటైర్డ్ తెలుగు లెక్చరర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. నేను 1986 నుంచి 86 సంవత్సరం వరకు సుదీర్ఘకాల పాటు ఈ కాలేజీలో పనిచేయగలిగిన అవకాశం, అదృష్టం. ఈ అనుబంధం అనేది నాకు జన్మత భగవంతుడు ప్రసాదించారు. ఇక్కడే నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా 2005వ సంవత్సరంలో వచ్చింది. ఎందుకంటే ఈ కాలేజీ అనుబంధాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. చిరంజీవి కళ్యాణ్ నాకు ఫోన్ చేయగానే నిన్న మధ్యాహ్నం కాస్త సందేహించాను, రావడం ఇంత దూరం అవుతుందా లేదా. కానీ ఉగ్రాదిచ్చే శిష్యాదిచ్చే పరాది, శిష్యులు తమంత తాముగా తమకంటే గొప్ప ఎత్తుగా ఎత్తి ఆహ్వానించినప్పుడు పిల్లల కంటే పిల్లల కంటే కూడా ఈ శిష్య సముదాయమే వాళ్ళే ఆ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశల 4 దిక్కులా వ్యాపింప చేయగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు మా శిష్యులకే. అందుకే ఎప్పుడైతే మనం సేవా డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నాం, నేను పనిచేసినప్పుడే గిరినాథ్ అవార్డు ప్రతి సంవత్సరం జనవరి 31 నాడు మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ వివిధ కార్యక్రమాల్లో బహుకరిస్తుంది. వినోద్ కుమార్ అగర్వాల్ గారు రిటైర్డ్, ఆయన ప్రోత్సాహంతో ఆయన సాగుతారు. అంటే అనేక కార్యక్రమాలు ఎందుకంటే విద్యార్థుల్ని
మా విద్యార్థులంతా కూడా మమ్మల్ని మించిన వాళ్ళే అందరూ విద్యార్థులు వారు మీరు విద్యావంతులు. పుత్రోత్సాహము నన్నుడి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనదా పుత్రుడి అనుకొని పొగక పుత్రోత్సాహము నాడు పొంగసమని. ఎందుకంటే పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టగానే కలదు. అట్లాగే విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి మాకు గొప్ప సంతోషం ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు గొప్ప స్థాయికి ఎదిగి మాకంటే గొప్ప స్థాయిని సంపాదించుకొని మమ్మల్ని ఎవరి చేతులు దెబ్బలు అదే పట్టుకుని నిలబడద్దు. వాళ్ళ చేతులు ఆ పళ్ళు కూడా వాళ్ళ చేతులు పెట్టమ్మా.